సినిమా గాన మావయ్య చూస్తే తాడేపల్లి కొంపల ఊరేసుకొని చచ్చిపోతాడు. జై జనసేన, జై జనసేన. కళ్యాణ్ బాబు, బాబులకి బాబు, కళ్యాణ్ బాబు, బాబులకి బాబు, కళ్యాణ్ బాబు, బాబులకి బాబు, కళ్యాణ్ బాబు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. మన రాష్ట్రానికి ఇలాంటి ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నాం. ఇది సినిమా రూపంగా ప్రజలకి తెలియజేశాడు పవన్ కళ్యాణ్. నీతిగా నిజాయితీగా న్యాయంగా ధర్మంగా ఎలా ఒక రాజకీయం ఎలా చేయాలో ఈ సినిమాలో చూపించాడు పవన్ కళ్యాణ్. అన్యాయమైన రాజకీయ వ్యక్తులకి రాజకీయంలో నుంచి తరం కొడతాం, ప్రజల చేతే తరం కొట్టచ్చు అని పవన్ కళ్యాణ్ చూపించాడు. రేపు యాత్ర ఉంది, రిలీజ్ చేయడం కరెక్ట్ టైంలో దిగింది బ్రో మూవీ. కరెక్ట్ టైంలో దిగింది మూవీ. ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యంగా మన అన్నయ్య చిరంజీవి పద్మవిభూషణ్ వచ్చింది. మొదటిగా అన్నయ్యకు చిరంజీవి అన్నకు పద్మవిభూషణ్ వచ్చింది. శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ జన సైనికుల తరపున, అభిమానుల తరపున మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చిన దానికి కృతజ్ఞతలు తెలుపుతాను. జై మెగాస్టార్. అలాగే ఈ సినిమా 2024లో మా నాయకుడు పవన్ అన్న సీఎం గా ఉంటాడు. ప్రతి ఒక్కరు గ్లాసు గుర్తు కోటేయాలి. పవన్ కళ్యాణ్ గెలిపించుకుందాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై మెగాస్టార్, జై జనసేన. సినిమా రీరిలీజ్ చేయడం చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. సౌండ్ మిక్సింగ్ కానీ క్లారిటీ కానీ బాగుంది 4Kలో. అలాగే ప్రతి ఒక్క సాంగ్ కి మా అభిమానులు ఎంజాయ్ చేశారు. పేపర్ అలో చేయలేదు కానీ లాస్ట్ పేపర్స్ కూడా అలో అయిపోయినాయి. లాస్ట్ సాంగ్ కి చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో మణి శర్మ గారు మంచి సినిమా తీయాలని పవన్ కళ్యాణ్ గారితో అనుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చే ఓజీ ఫస్ట్ లుక్ వచ్చింది. ఓజీ ఫస్ట్ లుక్ నిన్న బ్యానర్ వేయించినాం. ఫస్ట్ లుక్ దిగుతానే బ్యానర్ వేయించినాం ఓజీది. అలాగే ఓజీ సినిమాకి మదనపల్లిలో ఏ హీరోకి చేయలేని విధంగా మేము చేస్తామని మాటిస్తున్నాం. జై ఓజీ, జై మెగాస్టార్. మేమెట్లో ఒక నాయకుడిని పోగొట్టుకున్నాం. మేము ఇంకొక నాయకుడు వచ్చాడు మా కోసం. ఎలా ప్రజారాజ్యం పార్టీని ఈ నాయకులు, ఈ దురాక్రమ నాయకులు అంచివేశారు. ఇంకొక నాయకుడు మా కోసం తిరిగి పుట్టాడు. ఆయన్ని మేము గెలిపించుకుంటాం. బ్రేక్ కొడితే బండి ఆగాలి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొడితే గుండె ఆగాలి. ఈ సినిమా రావడం మాకు అందరికీ ఆనందంగా ఉంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా రావడం బాగా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఏమంటే ఎలక్షన్ టైం కాబట్టి మంచి సినిమా వదిలినాడు. రేపు యాత్ర వదులుతారు కాబట్టి ఆ యాత్రకు పోటీగా ఈ సినిమా వదిలినారు. మంచి గుణపం దిగుతుంది. పవర్ స్టార్ సీఎం 2024 పవర్ స్టార్ సీఎం అవుతాడు. మేమందరము హామీ ఇస్తున్నాము. అన్న సీఎం అయితే ఓట్లు చాలా మంచి జరుగుతుంది. అందరూ అంటారు ఓట్లు వేస్తామంటారు. ప్రతి ఒక్కరు అంటారు ఓట్లు వేయాల. ఈ సినిమా బాగా హెల్ప్ అవుతుంది. ఈ సినిమా ప్రతి ఒక్క నాయకుడికి ఈ సినిమా బాగా ఉపయోగపడుతుంది. పవర్ స్టార్ నెక్స్ట్ ఇయర్ సీఎం. ఈ ఇయర్ ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేయడం అనేది మాకు చాలా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాము. సొంత తండ్రిని, సొంత బాబాయిని ఎవరు చంపుకున్నారో అందరికీ తెలుసు.
సింపతితో ఎవరు గెలుస్తారో తెలుసు. ఈ సినిమాలో చాలా క్లియర్గా చూపించారు. మా దృష్టిలో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అయితే మన విలన్ అనేది ఎవరో మీకు అందరికీ బాగా తెలుసు, మన మామయ్య. ఈసారి మామయ్యని ఖచ్చితంగా తోలుతాము, ఖచ్చితంగా మన పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాము. ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాము. ఈ పీక్స్ సమయంలో ఈ సినిమా రిలీజ్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో ఇలాంటి హిట్ సినిమా రావడము 2012లో రావడం జరిగింది. దాన్ని 4Kలో రిలీజ్ చేయడం జరిగింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. జై పవన్ కళ్యాణ్. మన యూత్ అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలి. జై పవన్ కళ్యాణ్. థియేటర్లో రెస్పాన్స్ ఉంది, పోలీసులను పెట్టి కంట్రోల్ చేస్తున్నారు. మంచి మోటివేషన్ వచ్చింది. ఎప్పుడో నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు చూసిన 2014, ఇప్పుడు మళ్ళీ అది రిలీజ్ చేసి అందరికీ మోటివేషన్ చేయడం వల్ల అందరూ యూత్ అంతా వచ్చి ఓటు వేసి సరైన నాయకుడికి ఎన్నుకునే దానికి ఈ సినిమా రిలీజ్ చేస్తారు. మంచి సినిమా కరెక్ట్ టైంకి వచ్చింది. అందరూ వాళ్ళ ఓటును సరిగ్గా యూజ్ చేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. గుళ్ళో ఉంటాడు దేవుడు, మన అందరి గుండెలు ఉంటాడు మన పవన్ కళ్యాణ్ దేవుడు. ప్రతి ఒక్కరి గుండెలు ఆదరిస్తారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా విజయం మనదే. ఆయన ఆవేశాలు అభిజ్ఞానాలు ప్రతి ఒక్కటి ఆయన కోరుకునే విధంగా ఆయన ఎలా జనాల మధ్య ఎలా వెట్టుబడి ఉండాలి, జనాలకు ఎట్లా విధంగా చెప్పాలో ఖచ్చితంగా ఆయన లోపల ఎంతెంతో ఆయన ఆవేశంలో ఉన్నారు. కానీ కూల్గా మంచి విధంగా ఉంటారు. ఆయన అనుభవం ఆసక్తి కానీ చాలా విలువైనది కాబట్టి ఆయన కోసం మనం ఎంత పోరాడతామో ఆయన తెలుసు. బాంబు పెడతాడు చోలు ముసుకలా చోలు గురి పంటాయి. అట్లా ఇప్పటికైనా కానీ మన పవన్ కళ్యాణ్ మన కోసం ఇప్పటికైనా ఆయన ఆశలు ఏమైనా కానీ ఆయన పట్టించుకోడు. కానీ మన జనాలు బాగుండాలి, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలా, ఆయన రాష్ట్రం బాగుండాలి, జనాలు అది మ్యాటర్. అట్లా వస్తుంది అన్నమాట బాంబు. లోపల బాంబుల కంటే బూత్ బాంబుగా ఎక్కువ వచ్చినాయి. సౌండ్ రియల్ సౌండ్ దద్దరిల్లు విన్నాం లోపల. కాబట్టి ఎప్పటికైనా కానీ సినిమా పడిందంటే ఆటోమేటిక్గా అన్ని బూమ్స్ ఇట్లా ఎగరాల్సిందే. అట్లా నేను ఎగరాల్సిందే, అందరూ ఎగరాల్సిందే. పైకి టాప్లో ఎగరతాయి కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు. అందరు దోల తీరుస్తాడు. నిన్నే ఒక్కనే యూత్ వా రా కదలరా అన్నిట్లు ఆవేశంతో ఎట్లున్నాడో రియల్ గానే అట్లా ఆవేశం ఎట్లా ఉంటాడు. కాబట్టి ఆయన గురించి ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి తెలుసుకుని ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళతో మాట్లాడుకొని థియేటర్లో ఒకరు కూర్చోాలా బ్రో, లోపల అందరూ ఎగడతారు. ఓజీ వస్తే ఎట్లుంటుందో సార్ ఊహించుకోండి. ఓజీ వచ్చిందంటే రిలీజ్ మూవీ కలెక్షన్ లేపేస్తాం మేము. ఇంకా రిలీజ్ చేస్తున్న మూవీని ఎలక్షన్ ఇంకా భారీ ఉంటుంది బ్రో. ఈసారి పవన్ కళ్యాణ్ సీఎం అంతే, గట్టి కాంపిటీషన్ అంతే. యూత్ అంతా జనసేన పక్కే ఉండాలి బ్రో. హ్యాపీ, చాలా హ్యాపీ బ్రో. పవన్ కళ్యాణ్ మూవీ యాడ్ చేయడం మాకు హ్యాపీనే బ్రో. అని ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఇది రిలీజ్ అయినారు కాబట్టి చాలా హ్యాపీ బ్రో. పూరి సార్తోనూ త్రివిక్రమ్తోనూ యాక్షన్ చేస్తాను. అప్పుడు ఒకసారి అన్నని పవన్ కళ్యాణ్ స్క్రీన్ లో చూసన్న మా దేవుడు అనుకున్నామన్నా, మా దేవుడు అన్న సీఎం కావాలని మేము కోరుకుంటున్నామన్నా. నాకు ఓటు ఫస్ట్ ఓటు అన్నకే వేస్తారని కోరుకుంటున్నాను. అన్నా ఎట్లా ఎదగల్లా, ఎట్లా ఇప్పుడు మేము ఎట్లా ఆయన్ని గౌరవించాలి అన్నీ నేర్చుకున్నామన్నా. మా సపోర్ట్ అందరికీ ఉంటుందన్నా. 2 times చూసాను, చూసాను.